వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. బోర్డర్లో దేశ సేవ చేస్తూ భర్త ఆయన స్ఫూర్తితో గ్రామ సేవ చేయాలనే దృక్పథంతో సేవలో భాగస్వామ్యమైన మాకు గ్రామ అభివృద్ధి చేయడానికి ఒక అవకాశం ఇవ్వాలంటూ గిల్లెల అర్చన బరిలో నిలిచారు. ప్రస్తుతం మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామంలో ఉన్నాము. మనతో పాటు గిల్లెల అర్చన ఉన్నారు. వారితో ఒకసారి నమస్తే మేడం. నమస్తే మేడం. సో ప్రచారం ఎక్కడి దాకా వచ్చింది? వారం రోజుల నుండి ప్రచారం నడుస్తుంది. ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటున్నాను. ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయో తెలుసుకొని హెల్ప్ ఏం కావాలో అని తెలుసుకొని బుక్లో రాసి పెట్టుకుంటున్నాను. సో మీ ఆయన గారు భారత్ జవాన్ అని తెలిసింది. సో మీకు ఈ గ్రామ సేవ చేయాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? మీ స్ఫూర్తి ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ మా తాతగారు అని చెప్తాను, ఆ తర్వాత మా ఆయన అని చెప్తాను. చిన్నప్పటి నుండి మా తాత చేసిన సేవలు, వాళ్ళతో నేర్చుకున్న మాటలు, ఆ తర్వాత మా భర్త సహకారం ఏ రోజు నన్ను వెనుకకు నెట్టలేదు. 5 సంవత్సరాల ముందు నుండి మా పిల్లలు చూసుకున్నాను. 20 సంవత్సరాల నుండి ఏ పని చేసినా నా సొంత అవగాహనతోనే ముందుకు నడుస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి గ్రామ సేవలో కూడా అదే విధంగా ముందుకు నడిచి సేవ చేయాలని అనుకుంటున్నాను. మా తాత ఫ్రీడమ్ ఫైటర్. చిన్నప్పటి నుండి ఆయన చూసి మేము పెరిగాము. ఆయన ఆలోచనలు మాకు చిన్నప్పటి నుండి చెప్పుకుంటా పెంచాడు. సో ప్రచారంలో భాగంగా మీ గ్రామంలో తిరుగుతున్నారు కదా, ప్రచారం చేస్తూ ఉన్నారు. సో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా మీ గ్రామంలో? ప్రతి ఇంటి తిరిగినప్పుడు ఉదయం లేచి నుండి నీటి ప్రాబ్లం చాలా ఉన్నది. వీధి దీపాలు లేవు, రోడ్లు లేవు. చాలామంది ముసలి వాళ్ళకు పింఛన్ రావట్లేదు. కుక్కల బెరద ఉన్నది వీధిలో. చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. పిల్లలకి, పెద్దల వాళ్ళకి వాళ్ళు పోలేని పరిస్థితిలో ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు కూడా కొంచెం సహాయం చేద్దామని ఉంది. చదువుకున్న యువతకి గ్రంథాలయం కట్టిద్దామని ఉన్నది. ఒకటి మా ఊర్లో వైకుంఠ రథం లేదు. ఒకటి వైకుంఠ రథము నా సొంత డబ్బులతో కట్టియాలని ఉంది. ఆడపిల్ల పుడితే 5,000 నా సొంత డబ్బులతోని. మా ఆయన డబ్బులు వస్తాయి, దాంట్లో కొల్లేనే నేను ఇస్తాను. గ్రామకు వచ్చిన వాటితోని కాకుండా ఎవరైనా చాలా పేదవాళ్ళు ఉంటారు, వాళ్లకు దహన సంస్కరణలకు 10,000. పెళ్ళి అయితే నా తరపున 5,000. 24 గంటలు ఏ ప్రాబ్లం వచ్చినా అందుబాటులోనే ఉంటాను. మా ఊర్లో చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు లేదు. వాళ్ళకి ఇల్లు కట్టిద్దామని కొంతమందికి గుడి కట్టియాలని అడుగుతున్నారు. గుడి కూడా కట్టియాలని చూస్తున్నాము. పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ సౌకర్యం. గ్రామంలోని కూడలిలో సీసీ కెమెరాలు. యువతకి చెడు వ్యసనాలకు పోకుండా వాళ్ళకి అవగాహన సదస్సు. పేదవారికి దహనానికి 10,000. అధికారంలోకి వస్తే ఇవన్నీ చేయగలుగుతాను. అది గ్రామ సభ ఉంటుంది కదండి, పెద్దలను వాళ్ళని తెలుసుకొని ఏ రోజు ఏ పని ముందు కావాలో అది తెలుసుకుంటాను. మళ్ళా ఉద్యోగస్తులు, చదువుకున్న విద్యార్థులు, పెద్దవాళ్ళు వాళ్ళ ఆలోచన విధంగానే నేను నడుచుకుంటాను. సో ఇంతమంది మీకు అపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు కదా, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలి అంటే మీరు వారందరికీ ఏం చెప్తారు? గత 20 సంవత్సరాలుగా నేను నా సొంత అవగాహనతో అన్ని పనులు నేను సొంతంగా చేస్తున్నాను. మా పిల్లలకైనా, మా అత్త మామకైనా, దేనికైనా నేనే ఉండి అన్ని సేవలు చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం గ్రామ ప్రజలకి నేను అదే విధంగా సేవ చేస్తానని ముందుకు వస్తున్నాను. సో మనతో పాటు కొక్కెరకుంట గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే తాత, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? నేను జిల్లాల అర్చనకు సపోర్ట్ చేయదలుచుకున్నాను. ఆమె ఏమి చేస్తుంది ఊరు లోపల అనేది నాకు కొంచెము అనుభవశాలిగా నేను చెప్తున్నాను. మా గడ్డ ఇదివరకు ఎవ్వరికి ఊరు సాయం అనేది ఎవరు ఎరగలేదు. ఇప్పుడు మా గడ్డతోని కులము వృత్తి వాళ్ళకు సూచించి మేము ఒక వినియోగిస్తామని మేము అనుకుంటున్నాం. నమస్తే తాత, మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? నేను జిల్లాల అర్చనకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. జిల్లాల అర్చన సపోర్ట్ చేస్తాను, మా గ్రామానికి మంచిగా చేస్తాను మాకు నమ్మకం ఉన్నది. ఆమెకు సపోర్ట్ చేస్తున్నాం. మాతో పాటుగా మా కుటుంబానికి కూడా అందరికీ చెప్పి ఆమెను గెలిపిస్తామని మేము కోరుకుంటున్నాం. నా పేరు గజ్జల అశోక్. నేను కొకరకొండకు చెందిన వ్యక్తిని. ఒక విద్యార్థులకు లైబ్రరీ పెట్టేయడం కావచ్చు, యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కావచ్చు, ముఖ్యంగా ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి, అదేవిధంగా 30 సంవత్సరాల దేశ సేవలో ఉన్న అనుభవంతో నేను నిజంగా గ్రామాభివృద్ధి దిశగా నేను సర్పంచ్ పోటీ చేసి సేవ చేస్తా అని చెప్పి రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మిగతా మన గ్రామంలో ఉన్న పెద్దలందరి సహకారాలతోటి, వాళ్ళ ఆలోచనలతోటి ముందుకెళ్తా అని చెప్పి చెప్పడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా మన గ్రామస్తులు కూడా అందరితో
పోల్చి నేను ఓటేయమని చెప్పట్లేదు, బట్ అందరితో కంపేర్ చేసుకొని నిజంగా గ్రామానికి ఎవరు అభివృద్ధి చేస్తారు, వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, ఇవన్నీ ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకుంటే మన గ్రామానికి బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. జిల్లాల్లో వర్షనం మాకు పాదలకు ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు, పింఛన్లు లేని వాళ్ళకు పింఛన్లు, మోరీలు, మాకు దేవాలయం గుడి ఇవన్నీ సాయం చేస్తుంది అని మేము అందరం కోరుకుంటున్నాం. మీ అందరికీ నమస్కారం. కొక్కరకుంట గ్రామంలో మన ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి సపోర్ట్గా మన జిల్లాల అర్చన గారిని ఎన్నుకోవడం మేము కోరుకుంటున్నాము. మా గ్రామంలో ఉన్న వాటర్ సమస్య కానీ, నీటి సమస్య కానీ, మా గ్రంథాలయం కానీ ఆమె చేతుల మీదుగా చేయాలని మేము కోరుకుంటున్నాం. రామడుగు మండలంలో కొక్కరకుంట విలేజ్ అనేది ఎడ్యుకేటెడ్, అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో మా అభ్యర్థి ఇంకా మంచిగా ముంగడికి తీసుకొని అందరినీ చదువుకునే స్కిల్స్ కానీ, పిల్లలకు ఆడుకునే ఆట వస్తువులు కానీ, ఎటువంటి చెడు వ్యసనాలకు పోకుండా మంచిగా చేయాలని కోరుతున్నాం. కొక్కరకుంట గ్రామ ప్రజలకు తెలియజేయండి ఏమనగా మా జిల్లాల అర్చన గారు సర్పంచ్గా వేసారు, వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాము. ఊళ్ళో సమస్యలు ఏదున్నా, డ్రైనేజ్ అయినా, వీధి దీపాలు, వైకుంఠ రథానికి కూడా ఇద్దామని చెప్పి ఆమె ముందుకు వస్తున్నారు. వారికి సపోర్ట్ చేస్తున్నారు అర్చన గారికి జిల్లాలో. ఓకే, చూసారు కదా, కొక్కెరకుంట గ్రామ ప్రజలందరూ కూడా అర్చన గారికి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ప్రజలు ఆశీర్వదించి తనని గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని అర్చన గారు చెప్తున్నారు. సో అర్చన గారు గెలవాలని మనం కూడా కోరుకుందాం. కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, కొక్కెరకుంట నుంచి మైత్రి ఛానల్, కరీంనగర్.